For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే మేడం. నమస్తే శ్రావ్య. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, ఈరోజు టాపిక్ సూర్య నమస్కారం. చాలా మంది చేసే తప్పు ఏంటంటే యూట్యూబ్లో చూసి సూర్య నమస్కారం ఎలా పడితే అలా చేస్తుంటారు. సో అలా చేయడం వల్ల వాళ్ళకి వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి, అండ్ అసలు సూర్య నమస్కారం ఎందుకు చేయాలి, అసలు ఎలా పర్ఫెక్ట్గా చేయాలి మేడం? ఓకే, చెప్తా. సూర్య నమస్కార్ కోసం ఈరోజు కొద్దిగా మాట్లాడదాం. చాలామంది మీరు నువ్వు చెప్పినట్టుగా యూట్యూబ్లో చూసి ట్రై చేస్తున్నారు. అది ఎంతవరకు రైట్ అనేది రాంగ్ అనే దానికంటే ముందు ఏంటి అని అంటే ఒక్కొక్కరి పద్ధతి ఒక్కొక్కలాగా ఉంటుంది. కొంతమంది ఇక్కడ బ్రెత్ ఆపాలి, ఇక్కడ బ్రెత్ తీసుకోవాలి ఇట్లా చెప్తుంటారు. కానీ అది వాళ్ళకి ఎలా కన్వే అవుతుంది అనేది మనం చూసుకోవాలి. చెప్పే వాళ్ళు కరెక్ట్గా చెప్తారు, కన్వే అవ్వడం ఎలా అవుతుంది, వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు, దాన్ని ఎక్కడ స్ట్రెచ్ చేస్తున్నారు, ఎక్కడ బెండ్ అవుతున్నారు, ఎక్కడ హెచ్చు తగ్గులు అవి చూసుకుంటూ చేస్తే ఓకే, మీకు రిజల్ట్స్ బాగానే ఉంటాయి. లేదు రాంగ్ వేలో చేసినామనంటే పెయిన్ రావడం కానీ, స్ట్రెస్ పడడం ఆ పర్టికులర్ ఆర్గాన్ పైన, ఇట్లాంటివి కొన్ని ఇబ్బందులు వస్తాయి మనకి. సో ప్రాపర్ వేలో చేసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. అంటే యోగా ఇన్స్ట్రక్టర్ ఆధ్వర్యంలో చేసుకుంటే మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ఇప్పుడు బిగినర్స్ ఉన్నారు అనుకోండి, అలవాటైన వాళ్ళకి ఓకే. బిగినర్స్ ఉన్నారు, వాళ్ళకి తెలియదు ఎలా చేయాలి అనేది తెలియదు, వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇప్పుడు యోగా ఇన్స్ట్రక్టర్ ఇక్కడ బెండ్ అవ్వు, ఇక్కడ ఇంత ప్రెషర్ వేయాలి, ఇంత బెండ్ అవ్వాలి, ఇట్లా బ్యాక్ బెండింగ్ కానీ ఫ్రంట్ బెండింగ్ కానీ ఎంత చేయాలి అనేది చెప్తారు కదా. సో మీరు బిగినర్స్ కొద్దిగా యోగా ట్రైనర్స్ ఆధ్వర్యంలో చేసుకుంటే మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే జనరల్గా కొద్దిగా దానికోసం చెప్తా. సూర్య నమస్కార్ కంప్లీట్ ఫుల్ బాడీ వర్కౌట్ అని చెప్పొచ్చు. ఒకటి ఏంటంటే ఏం చేయకపోయినా ఓన్లీ జనరల్గా కొంతమందికి మాకు టైం ఉండదండి, యోగాకి టైం ఉండదు, వర్కౌట్స్కి టైం ఉండదు అంటారు కదా. అట్లాంటి వాళ్ళు సూర్య నమస్కార్ని ఆప్ట్ చేసుకోవచ్చు. అంటే ఫుల్ బాడీ వర్కౌట్, ఇది మీకు కంప్లీట్ బాడీకి వర్కౌట్ అవుతుంది. ఈ జనరల్గా వచ్చేసి సన్ రైజ్ సన్సెట్ టైంలో సూర్య నమస్కార్ చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకు అని అంటే మనకు ఆ టైంలో ఆక్సిజన్ కంటెంట్, ప్రాణవాయువు ఎక్కువ ఉంటుంది. సో ఆ టైంలో చేస్తే ఎక్కువ రిజల్ట్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు చాలా మంది లేట్ లెగుస్తున్నారు, అంటే నైట్ వాళ్ళ టైమింగ్స్ కానీ అది కొద్దిగా డిస్టర్బ్ అవుతుంటది. వాళ్ళ వర్కే అవ్వచ్చు, ఇంకేదైనా పని అవ్వచ్చు, నైట్ లేట్ గా పడుకుంటున్నారు, అర్లీగా ఇవ్వట్లేదు. కాబట్టి మీరు డే టైంలో అయినా ప్లాన్ చేసుకోవచ్చు, ఇట్స్ ఓకే. బట్ ఏదైనా సరే యోగా చేసేటప్పుడు 2 hours గ్యాప్ పెట్టుకోవాలి. తిన్నాక ఎంటీ స్టమక్ చేసుకుంటే మంచిది. ఇన్ కేస్ ఎంటీ స్టమక్ చేయలేకపోతున్నామంటే 2 hours మినిమం గ్యాప్ పెట్టుకొని ఆసనాస్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఒకటి ఎవరు చేయకూడదు సూర్య నమస్కారం అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, హై బీపీ ఉన్న వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళు చేయకపోవడం మంచిది. ఇన్ కేస్ ఆ ప్రాబ్లం తగ్గింది అనుకుంటే స్లోగా వాళ్ళ స్ట్రెంత్ని బట్టి వాళ్ళు ఎంత చేయగలుగుతున్నారు దాన్ని బట్టి చేసుకోవచ్చు. అవాయిడ్ చేసుకుంటే బెటర్. ఇప్పుడు బెనిఫిట్స్ వచ్చేసి చాలా ఉంటాయి సూర్య నమస్కార్ తోటి. ఒబేసిటీ ఉన్న వాళ్ళకి చాలా ప్లస్ అవుతుంది. ఒబేసిటీ వెయిట్ లాస్ అవుతారు బాగా, వేస్ట్ ఫ్యాట్ అంతా తీసేస్తుంది బాడీలోంచి ఇది సూర్య నమస్కార్స్. ఇంకోటి హెవీ బ్లీడింగ్ ఉంటుంది కొంతమందికి మెన్స్ట్రేషన్, ఆ హెవీ బ్లీడింగ్ కూడా తగ్గిపోతుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది రెగ్యులర్ అయిపోతాయి, పీరియడ్స్ని రెగ్యులేట్ చేస్తుంది. ఇంకోటి మన ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది. ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రెంగ్తన్ అయిందంటే ఆటోమేటిక్గా మన హెల్త్ మొత్తం ఇంప్రూవ్ అయినట్టే, అదే కదా మెయిన్ మనకి. ఇంకొకటి మన నర్వస్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేస్తుంది, అంటే దాని యాక్టివిటీని ఇంకొద్దిగా ఇంక్రీజ్ చేస్తుంది. సో యూ కెన్ వర్క్ మోర్ ఎఫిషియెంట్లీ. వెన్ యువర్ నర్వస్ సిస్టమ్ ఈజ్ మోర్ యాక్టివ్ యూ కెన్ వర్క్ మోర్ ఎఫిషియెంట్లీ కదా. అట్లా అది ఈ రిజల్ట్స్ ఇట్లా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటే ఓవరాల్ ఏంటనంటే అన్ని మజిల్స్కి ఇది స్ట్రెచ్ చేయడం వల్ల ఫుల్ బాడీ ఫ్లెక్సిబుల్ అవుతుంది. వేరియస్ మజిల్స్కి స్ట్రెచ్ అయిపోతాయి. ఇందులో బాడీలో ఉన్న వేరియస్ మజిల్స్ స్ట్రెచ్ అవుతాయి కాబట్టి ఫుల్ బాడీకి ఫ్లెక్సిబిలిటీ అందుతుంది. ఇంకొకటి మైండ్ కూడా బాగా రిలాక్స్ చేస్తుంది, చాలా కూల్గా కామ్ అయిపోతుంది, స్ట్రెస్ అంతా తగ్గిపోతుంది. మొత్తానికి సూర్య నమస్కారం చేస్తే ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. ఇంప్రూవ్స్ ఓవరాల్ హెల్త్. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. మరి ఆ సూర్య నమస్కారం ఎలా చేయాలన్నది నాకు మా ప్రేక్షకులకి ఇద్దరికి చూపించండి. ఓకే, ఫైన్, చూపిస్తా.